భారతదేశంలో జనవరి 26 ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటారు. జనవరి 26 ని గణతంత్ర దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 1950వ సంవత్సరం ఈ రోజునే మన దేశానికి రాజ్యాంగం అందించబడింది. ఈ వీడియోలో గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ప్రతి సంవత్సరం జనవరి 26న పరేడ్ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దగ్గర జరుగుతుంది. కానీ 1950 నుండి 1967 వరకు పరేడ్ ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద కాకుండా క్రమ్షా అరవింద్ స్టేడియంలో జరిగేది. ఆ స్టేడియం ఇప్పుడు నేషనల్ స్టేడియం గా పిలువబడుతుంది. కింగ్స్ బే, రెడ్ ఫోర్ట్ లో కూడా జరిగేవి. మనలో చాలా మందికి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియదు. ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం భారతదేశంలో 60% మందికి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియదు. అందులో ఎక్కువ పట్టణ ప్రాంతాలకి సంబంధించిన వారికి తెలియదని అందులో వెల్లడైంది. భారతదేశ చరిత్రలో జనవరి 26 1950 సంవత్సరం భారతీయులమందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15 1947న స్వాతంత్రం రాగా అప్పటి వరకు మన దేశం యొక్క పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మన దేశం నుంచి వెళ్లగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా 1950 జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తిగా గణతంత్ర దేశంగా మారింది. ఆ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజాప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. అంటే డెమోక్రటిక్ కంట్రీగా. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ గా ఎన్నికయ్యారు. అనేక సవరణలు అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. అంతేకాకుండా ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగంగా కూడా గుర్తింపు పొందింది. 1956 నుండి గణతంత్ర దినోత్సవ పరేడ్ రాజ్పథ్ లో జరిగేది. ఆ సమయంలో రాజ్పథ్ ని కింగ్స్ వే అని కూడా పిలిచేవారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పరేడ్ కి ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశపు యొక్క ప్రధానమంత్రి గాని, రాష్ట్రపతి గాని లేదా శాసకుల్ని అతిథులుగా పిలుస్తారు. 1950 మొట్టమొదటి గణతంత్ర దినోత్సవానికి మొట్టమొదటి పరేడ్ లో అతిథిగా ఇండోనేషియా యొక్క రాష్ట్రపతి అయిన డాక్టర్ సుకర్నో హాజరయ్యారు. ఆ తర్వాత 1956లో రాజ్పథ్ లో చేసిన మొట్టమొదటి పరేడ్ లో అతిథిగా పాకిస్తాన్ యొక్క గవర్నర్ జనరల్ అయిన మలిక్ గులాం మొహమ్మద్ హాజరయ్యారు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా యొక్క 5వ రాష్ట్రపతి అయిన నటామెల్లా రామ్కోసా భారతదేశం యొక్క 70వ గణతంత్ర దినోత్సవానికి 2019 గణతంత్ర పరేడ్ కి అతిథిగా హాజరయ్యారు. జనవరి 26న పరేడ్ రాష్ట్రపతి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. రాష్ట్రపతి జెండాను ఎగురవేసిన తర్వాత జెండా వందనం చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర గానం, ఆ తర్వాత నేషనల్ యాంథమ్ ని పాడతారు. నేషనల్ యాంథమ్ పాడుతుండగా జెండాకు అందరూ సెల్యూట్ చేస్తారు. ఆ సమయంలో 25 రౌండ్లు ఇండియన్ ఆర్మీ ద్వారా ఆకాశంలో బాంబులు పేలుస్తారు. 25 బుల్లెట్లు అలా 3 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. అంతేకాకుండా ఆ ఫైరింగ్ మొత్తం నేషనల్ యాంథమ్ అయ్యే లోపే అయిపోతుంది. చూసారు కదా గణతంత్ర దినోత్సవం పరేడ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.